అదిగో అక్కడ ఉంది. డ్యూటీ ఫస్ట్ బ్యూటీ నెక్స్ట్. నేను చూడమంది బ్యూటీని కాదు డ్యూటీనే. సరిగా కన్నట్టు చూడండి, పక్కన ఉంది. పాపం పరీక్షలు అనుకుంటా, తెగ కష్టపడి చదువుతుంది. ఆవిడ చదువుతోంది నవల్స్. ఓహో, శంకర్ దాదా. ఆర్ఎంపీ. హూ ఇస్ దట్? నేను చైన్ స్మోకర్ గంగాధర్ని. చచ్చిందా అది? 1 minute లో చంపేస్తాను. నమ్మమంటావా? డెడ్ బాడీ మీద కప్పడానికి వైట్ క్లాత్, కాల్ చేయడానికి కట్టెలు రెడీ చేసుకో. అనుమానమేలే, ఈ కిరాయి కిల్లర్ గాడు నన్ను చంపనికే వచ్చినాడు. ఎవరు అనుకోవాలబ్బా? ఓకే, కమాన్. ఎక్కడికి? ఈ ఫైర్ స్టేషన్ గాడేంటి ఇక్కడ మాటేశాడు? ఈ మగమాడగాడు నా కోసం కాపుకొస్తాడు. దొరికేనట్టు అయిపోయాను. మధ్యలో వీడి గోలేంట్రా? ఎవడ గోల ఆడితే ముందు మన గోల్ చూడండి. షిట్, మళ్ళీ ఏమట్టొచ్చింది? బెలూన్ అడ్డొచ్చిందిరా. ఓ పని చేయండి, ఏంట్రా? నీళ్ళలోకి దూకి అడుగు నుంచి కాల్చండి. నాకు స్విమ్మింగ్ రాదురా. దూకితే అదే వస్తుందండి. చేపలు ఏమైనా ట్రైన్కి తీసుకెళ్తాయి నీళ్ళలోకి? ఎదవ డైరెక్షన్ లాపి వెళ్ళి బెలూంది. అవసరం లేదులేండి. ఏంటి పేలిపోయిందా? ఆవిడ లేచిపోయింది. అయ్యి బాబాయ్, ఏది ఇవిడ? గ్లోబల్ హాస్పిటల్లో ఉన్నారు. టెస్ట్లన్నీ చేశారు. ఏం భయం లేదు. 4 రోజుల్లో ఆపరేషన్ చేస్తా అన్నారు. ఇవాళ రేపు ఫ్లైట్ లేదు. ఎల్లుండి ఈ టైంకి మనం హైదరాబాద్లో ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను అడగకుండానే నా బాధ్యత తీర్చారు. ఇప్పుడు మీ కోరిక తీర్చాల్సిన బాధ్యత నాది. నేను నీ మీద కోరిక తీర్చుకోవడానికి చేసిన పని కాదు ఇది. నిన్ను ఇష్టపడి చేసిన పని. ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎవరినో చూడడానికి వెళ్ళి నిన్ను చూశాను. చూడగానే నువ్వు నాకు నచ్చావు. అమ్మా నాన్న పెళ్లి కూతురు ఓకేనా అని అడిగితే నువ్వు అనుకుని ఓకే అన్నాను. తర్వాత తెలిసింది నువ్వు కాదని. అయినా కూడా నిన్నే చేసుకుంటానని అమ్మా నాన్నతో పోట్లాడాను. నీకోసం వస్తే ఆ బక్కన నిన్ను ఊరి నుంచి పంపేశాడని తెలిసింది. చాలా చోట్ల వెతికాను, కానీ నువ్వు కనిపించలేదు. అక్కడుంటే బలవంతాన్ని పెళ్లి చేస్తారేమోనని భయపడి చెప్పకుండా ఇక్కడికి పారిపోయి వచ్చాను. అనుకోకుండా ఎవరినో కలవడానికి వచ్చి నువ్వు ఇక్కడ నన్ను కలిశావు. నా ప్రేమలో నిజాయితీ ఉంది, అందుకే మనం ఇలా కలిశాం. నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తాను. నువ్వు వద్దన్నా కూడా. నువ్వు మీ అమ్మగారి గురించి మర్చిపోయి హ్యాపీగా రెస్ట్ తీసుకో. నేను రేపు ఉదయం వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? నేను వేరే రూమ్ తీసుకుంటాను. ఎందుకు? పెళ్లి కాని ఆడది మగాడు ఒకే రూమ్లో ఉండడం మంచిది కాదు. త్వరలో పెళ్లి చేసుకోబోయే దంపతులు ఒకే రూమ్లో ఉండడం తప్పు కాదు. ఏమిరా విమానం దించి సక్కంగా పొడవలెక్కించేసినా? ఇక్కడ సఫారీలు సుమ్మలు దొరకవక్క, అందుకే బోట్లు ఏర్పాటు చేసినావు గాని ఏమి సముద్రం అంతా తీసుకోబోతుండా? ఈడ లోతెంతుంటాదే? అబ్బే 5-6 కిలోమీటర్లు ఉంటుందక్క. 5-6 కిలోమీటర్ల? వామ్మో, నన్ను తీసుకెళ్లి తోసేస్తావా ఏంటి? నాకేదో అనుమానంగా ఉండాలి. నువ్వు ఆడుతూ చేతులు కలిపేసినావా? లేదక్క, నీ మీద ఒట్టు. ఆడుండే ఓట్లు పక్కనే షార్ట్ కట్ అంట. అట్నా? అయితే పా, ఆడి తల్లి ఈ పొద్దాడి తల నరకాల్సిందే. రండ్రా రండ్రే. హాయ్ మై డియర్ కీపింగ్. నీ స్టోన్ ఇందామని చేశాను. విన్నావుగా, పెట్టేనా? నీ గొంతు విన్నాక నీ లక్ష శర్మ సౌందర్యాన్ని కూడా చూడాలనిపిస్తుంది. చూశాక ఊరుకో బుద్ధి కాదు కదా, ఏదైనా చెయ్యాలనిపించవచ్చు. యు నాటీ. ఒకసారి రావా? మీరడిగితే కాదంటానా? అసలే మీరు లక్షణమైన మనిషి. త్వరగా వచ్చే. నిమిషంలో వస్తున్నా. పెద్ద గ్రూప్ వచ్చింది. వెరీ గుడ్. వెల్కమ్ మేడం, వెల్కమ్. హౌ మెనీ రూమ్స్ యు వాంట్? ఏంద్రా కూస్తుండా?
నేను పోయట్లేదు మేడం, ఎన్ని రూములు కావాలని అడుగుతున్నాను. అన్ని రూములు కావాలా? సారీ మేడం, ఆల్రెడీ కొన్ని రూములు ఫిల్అప్ అయ్యాయి. అవే కావాలా? అమ్మో. ఏయ్, ఎక్కడ్రా? వెతకటం ఏంటి? రైడింగ్ ఏమోనండి. ఇదిగో ఆంధ్ర నుంచి వచ్చి కూడా రైడింగ్ అవి చేయకూడదు, రూల్స్ ఒప్పుకో. నేనెవరో తెలుసా? ఎవరు? కడప రెడ్డెమ్మ, ఐసి. రాయలసీమ, నేను సీతారాం, కోనసీమ. గ్లాడ్ టు మీట్ యు. కోస్తా బిడ్డ. అవును, కోస్తా బిడ్డనే. ఏంట్రా నీ లొల్లి? రేయ్, అన్ని గదులు వదిలిపెట్టకుండా ఎత్తకండి. ఆడు కనబడ్డాడంటే ఏసేయండి. పిల్ల వచ్చేస్తున్నది, నన్నే మెచ్చుకుంది. ఎంత లబ్జో నన్ను నా హౌస్ కీపింగ్ వచ్చేసినట్టుంది. హాయ్ ఆయిలేదు గీలేదు వచ్చాయి. ఏ రేయ్, తలుపు తీయండిరా. తీయండిరా తలుపు. ఇది రూమ్ డోర్ కాదక్క, లిఫ్ట్ డోర్ అక్క. లిఫ్టా? ఆ. రెడీ? కమ్ కమ్ రేయ్, యాడుంటారా వాడు? What do you want? రేయ్, అక్క వాడు నన్ను తిడుతుంటాడు కదా. లేదక్క, అది ఆడ పెండ్లాం కాదని ఇంగ్లీష్ లో చెప్తాండు. రేయ్, బజార్ ఆడదంతో తిరిగితే ఏడు చచ్చిపోతావు నా కొడక. What you saying? మళ్ళీ ఏమంటుంటారా? వాటంటే అదే వాటర్ నీళ్ళు ఇమ్మంటున్నాడక్క. ఈ అబ్బా, నువ్వు చేస్తుండే పనికి నన్ను నిల్లమంటావా? పని పాడ్రా. I don't want the saying mad paper. ఏంటి ఏమైంది? నేను ఆ కడపైన రూమ్ లోకి వెళ్లేదని మనుషులు పంపినట్టున్నాడు. వాళ్ళు ఇటే వస్తున్నారు. నీకేం భయం లేదు, నువ్వు బాత్రూంలో దక్కో, వెళ్ళు. ఏయ్, అక్క ఎత్తుకండ్రా. అట్నే అక్క. ఏ ఏంటి న్యూసెన్స్? రేయ్ ట్రాండ్రి. నువ్వెవడురా? నువ్వెవతివే? నన్ను ఎవతివే అంటావా? ఏ అంటావా ఏంటి? అన్నాను. ఇంత దాకా నా మొగుడే నన్ను అనలే. ఏయ్ ఎవరా లోపట తీరా. ఇది గడేసున్నది అంటే లోపటే ఉన్నాడు. చెప్తానుండు. రేయ్ రేయ్, ఎంత ధైర్యంరా నీకు? అక్కో ఇటు బాత్రూమ్ లో దాచిండు. రేయ్, మర్యాదగా మాకు అప్పు చెప్పు, లేకపోతే నీ పానం తీస్తా. ఏయ్, ఆడదాని ఏమైనా ఆలోచిస్తుంటే ఏంటి తెగరెచ్చిపోతున్నావు? ఏయ్ మా అక్క మీద చేయి చేసుకుంటావురా. ఆడది కాబట్టి నీ మీద కాలేస్తాను చూడు. అమ్మ మళ్ళా కొట్టింది. ఈ కుర్రనాయలు దిట్టరెచ్చిపోతున్నాడు. ఏయ్ అమ్మ అబ్బా. అయ్యో, ఆగండి, ఆయన ఏం చెయ్యొద్దు. ఆయన మేమేం చేయట్లేదమ్మా, ఆయన మమ్మల్ని దంచుతున్నాడు. ఏంద్రా ఇది? బాత్రూమ్ నుంచి ఈ పిల్ల వచ్చింది. ఆడు లేడా? ఆ లేడు, ఇదే ఉంది. మాకేం తెలుసు? బాత్రూమ్ లో పోవద్దని బాబు గారు అడ్డుపడితే అనుమానం వచ్చినదక్క. అడ్డుపడక ఆడి పెళ్ళం బాత్రూమ్ తానం చేస్తుంటే నీకు సబ్బిచ్చి దాని ఈ పురుద్దని సాగనొప్పుతాడా ఏంది? గబ్బునాయాల పిల్లకాయలు క్షమించండి, మా ఎదవులు కుసితో తొందరపడినారు. రే పారా పారా.
మీ జంట చూడముచ్చటగా నాటు బాంబు ఏటగడోలా ఉండాది పిల్ల మగాడు మొనగాడు అయినోడ్నే మొగుడు చేసుకున్నావు సుఖపడతావు అసలు ఎవరు వీళ్ళు?